నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ లేడీ ఫైర్ బ్రాండ్ కు ఎర్త్ పెట్టినట్లేనా? నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా తప్పిస్తారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పార్టీ తరపున అధినేత గొంతై గళం వినిపించిన ఆమెకు ఇంటి పోరు ఎక్కువై క్లైమాక్స్ కు చేరింది. సొంత నియోజకవర్గంలో అసమ్మతి, కొత్త ఇన్ఛార్జ్ రాక ఆమెను టెన్షన్ పెడుతున్నాయట. ఇంతలోనే ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ నేత రాకతో ఆమెకు వచ్చే కష్టమేంటి? ఆ ట్వీట్ వెనుక అసంతృప్తి ఉందా? ఇంతకీ ఎవరా మహిళా నేత? లేడీ ఫైర్ బ్రాండ్ రోజాకు నగరిలో ఎర్త్ పెట్టినట్లేనా? నగరి వైసీపీ ఇన్ఛార్జిగా గాలి జగదీష్ రాక ఖాయమా? ఆర్కే రోజా ట్వీట్ వెనుక అర్థమేంటి? నమ్మి వైసీపీ అధినేత వెంట నడిచారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు ఆర్కే రోజా. రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సొంత పార్టీ వైసీపీలో ఆమెకు కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఎన్నికల ముందు నుంచి నగరిలో రోజాకు తలనొప్పులు ఎక్కువయ్యాయి. మొన్నటి ఎలక్షన్స్ లోనే రోజాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చన్న చర్చ జరిగింది. గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ వైసీపీలో చేరుతారు అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు గాలి జగదీష్ రాకను అడ్డుకుంటూ వస్తున్న రోజా గత ఎన్నికలకు ముందు పట్టుబట్టి మరీ వైసీపీ టికెట్ తెచ్చుకున్నారు. గాలి జగదీష్ సోదరుడు గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు. వైసీపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా గాలి జగదీష్ ఫ్యాన్ పార్టీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నెల రోజుల క్రితమే గాలి జగదీష్ వైసీపీలో చేరికకు అంతా సిద్ధమైన ఎందుకో బ్రేక్ పడింది. సొంత అన్న భానుప్రకాష్ ను దెబ్బ కొట్టాలన్న కసి మీదున్న గాలి జగదీష్ వైసీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఆయన రాకను అడ్డుకునేందుకు రోజా చేస్తున్న ఎత్తులు కూడా మామూలుగా లేవు. నెల రోజుల క్రితమే వైసీపీలో చేరేందుకు బయలుదేరిన గాలి జగదీష్ మధ్యలోనే ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. అప్పుడైతే గాలి జగదీష్ చేరికను అడ్డుకోగలిగిన రోజాకు ఈసారి మాత్రం తన ప్రయత్నాలు ఫలించడం లేదట. ఈ నేపథ్యంలోనే ఆర్కే రోజా చేసిన ఓ ట్వీట్ ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. హెల్ప్ అనేది చాలా విచిత్రమైంది. చేస్తే మర్చిపోతారు, చేయకపోతే గుర్తు పెట్టుకుంటారంటూ రోజా ట్వీట్ చేశారు. దీనిపై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. రోజాకు జగన్ హ్యాండ్ ఇస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆమె చేసిన ట్వీట్ పార్టీలో తన స్థాయిని తగ్గించేశారు అనడానికి సంకేతమా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. నగరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా రోజా స్థానంలో గాలి జగదీష్ కు బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ అధినేత జగన్ రోజాకు క్లియర్ కట్ గా చెప్పేశారని, అందుకే ఆమె అసంతృప్తితో ట్వీట్ చేశారని చర్చ జరుగుతోంది. లేడీ ఫైర్ బ్రాండ్ లీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజా రాజకీయాల్లోకి వచ్చిన తొలి నాళ్లలో కొంతకాలం టీడీపీలో పనిచేశారు. తర్వాత వైసీపీ కీలక లీడర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ఏ పార్టీలో ఉన్నా పొలిటికల్ గా ఆమెకు ఎప్పుడూ తలనొప్పులు ఉంటూనే ఉన్నాయి. వైసీపీలో చేరాకైతే ఓడినా గెలిచినా ఇంట బయట ఇక్కట్లు తప్పలేదు. ఇప్పుడు ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరొకరికి అవకాశం ఇస్తామనడంతో ఆమె తీవ్ర నిరాశలో ఉన్నట్లు లోకల్ లీడర్లు, క్యాడర్ గుసగుసలు పెట్టుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ కేజే కుమార్ దంపతులతో పాటు పలువురు నేతలు బహిరంగంగానే ఫ్యాన్ పార్టీ హైకమాండ్ కు అల్టిమేటం ఇచ్చారు. అయితే నగరిలో తనకు వ్యతిరేక వర్గాన్ని క్రియేట్ చేసి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించేందుకు ఓ వైసీపీ కీలక నేత ప్రయత్నం చేస్తున్నారని రోజా ఎప్పటినుంచో ఆవేదనతో ఉన్నారు. ఆ మాజీ మంత్రి మీద అసంతృప్తిని బయటకు చెప్పకపోయినా వైసీపీ అధినేత దగ్గర పంచాయతీ పెడుతూ అడ్డంకులను ఎదుర్కొంటూ వస్తున్నారు రోజా. ఇన్నాళ్లు కింద మీద పడి నెట్టుకొచ్చిన రోజా ఇప్పుడు మాత్రం గాలి జగదీష్ చేరికను అడ్డుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్లారట. ఆయనను చేర్చుకోవడంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఇక తనకంటూ సొంత నియోజకవర్గమే లేకుండా పోతుందని, తన పొలిటికల్ లైఫ్ డైలమాలో పడే ప్రమాదం ఉందని రోజా ఫీల్ అవుతున్నారట. అందులో భాగంగానే ఆమె ట్వీట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గాలి జగదీష్ చేరిక ఖాయమేనా? ఒకవేళ ఆయనకు నగరి వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తే రోజా రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి.